ZB9 న్యూస్ కి స్వాగతం. గోదావరికని రామగుండం 30వ డివిజన్లో నివాసం ఉంటే మంతిని లింగయ్య కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ 3 రోజుల క్రితం కరీంనగర్లో ప్రైవేట్ ఆసుపత్రిలో నిన్న తెల్లవారుజామున మృతి చెందాడు. మంతిని లింగయ్య భౌతిక కాయానికి పలువురు నాయకులు కందుల సంచారాణి, మురళీధర్రావు, యాకయ్య, గొర్రె రమేష్, కోటగిరి పాపయ్య, నాతి రాయమల్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. గార్డెన్ ఇస్తాను. అనారోగ్యంతో మరణించినటువంటి మంతని లింగయ్య గారికి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తపరుస్తూ ఈ సమాజం, ఈ పట్టణం, ఈ ప్రాంతం ముఖ్యంగా ఒక గొప్ప వ్యక్తిని, గొప్ప ఉద్యమకారుణ్ణి కోల్పోయిందని చెప్పి భావించవచ్చు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి మున్సిపల్లో కార్మికుడిగా పనిచేస్తూ ఎంతోమంది కార్మికుల కోసం నిరంతరం కూడా వారి శక్తిని ధారపోస్తూ పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి లింగన్న గారు. ఈ ప్రాంతంలో అందరికీ కూడా సుపరిచితుడు. తల్లో నాలుకలాగా ఉంటూ మరి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఈ సమాజంలో నిలబెడుతూ బడుగు బలహీన వర్గాల కోసం వారి పోరాటం, వారి స్ఫూర్తి ఎనలేనిది. ఈరోజు వారు మన మధ్యలో లేకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి అంశంగా భావిస్తూ తప్పకుండా మనమంతా కూడా మానవతావాదులుగా వారి కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదని, వారు చేసినటువంటి పోరాట స్ఫూర్తిని తప్పకుండా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క బిడ్డపైన ఉందని చెప్పి భావిస్తూ మరొకసారి వారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. దళిత నాయకుడు, ప్రముఖ వ్యక్తి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 35 సంవత్సరాలు కార్మికుడిగా, నాయకుడిగా అనేకమైనటువంటి నాయకులతో కలిసి పనిచేసినటువంటి మా మిత్రుడు, మాకు చుట్టం కూడా స్వర్గీయ మంతని లింగయ్య గారి ఈరోజు స్వర్గీయులు కావడం చాలా బాధాకరమైనటువంటి తక్తతో కూడుకున్నటువంటి సమస్య విషయం. ఈరోజు మంతని లింగయ్య అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఎక్కడైతే ఇక్కడ నివసిస్తున్నాడో ఈ ప్రాంతంలోనే
అంబేద్కరిజం పుట్టింది, ఆయనతోనే పుట్టింది అంబేద్కరిజం. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కానీ అంబేద్కర్ సంఘాలు కానీ మరి ఇలా పురుడు పోసుకొని ఇక్కడ ఒక బలమైనటువంటి వ్యవస్థగా తయారు కావడానికి కర్త కర్మ క్రియ ఆయన ఇల్లే. అప్పుడు మేమందరం ఇక్కడే ఉంటుంటిమి. కాబట్టి ఇలా ఒక మహోన్నతమైనటువంటి ఆశయం గల వ్యక్తి మరి అంబేద్కరిజమే కావచ్చు, దళితిజమే కావచ్చు, ఇంకా పేద బడుగు బలహీన వర్గాల మీద ఒక ప్రేమ గలటువంటి ఒక నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి. చాలామందికి నాకు తెలిసి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మమ్మరలన్నతో కానీ యాకన్నతో కలిసి చాలామంది కార్మికులకు సహాయం చేసేటువంటి గుణం ఆయనకున్నది. ఆయన ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఆయన యొక్క మరణాన్ని మనందరం జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన యొక్క మరణాన్ని మరి ఆ భగవంతుడు ఆయన పిల్లలు కానీ భార్య పిల్లలందరూ కూడా మరి కొద్దిగా మనశ్శాంతికి కలిగేలా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరు అమర్ హే లింగన్న, జోహార్ లింగన్నకు, జోహార్ లింగన్నకు. కార్మిక వర్గ ఆశాజ్యోతి కార్మిక వర్గానికి శ్రామిక వర్గానికి ఒకవైపు అంబేద్కర్ ఆలోచనతోటి మరొక వైపు వామపక్ష ఆలోచనతోటి రెండు మిళితం చేసి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో జరుగుతున్న కార్మికుల దోపిడీకి వ్యతిరేకంగా ఇవాళ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రెండు ఇజాలను కలిపి ఒక మహోన్నతమైన ఉద్యమాన్ని నడిపించిన కామ్రేడ్ లింగన్నకు ముందుగా సిపిఎం పార్టీ సిఐటియు తన మరణానికి కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. వాస్తవంగా ఇప్పటిదాకా అందరూ చెప్పినట్టుగా కామ్రేడ్ లింగన్న తన తుది శ్వాస వరకు కూడా కార్మిక వర్గ పోరాటంలో వదులుకోలేదు. కార్మిక వర్గం పైన ఉక్కుపాదం మోపుతున్న అధికారులకు వ్యతిరేకంగా కార్మిక వర్గ హక్కులను సాధించడంలో అగ్రభాగం నిలబడ్డ లింగన్న ఈరోజు కార్మికుల నుండి మా నుండి ఈ సమాజం నుండి భౌతికంగా దూరమైన తన ఆలోచనలు ఎప్పటికీ మాలో మెదులుతూ ఉంటాయి. తన ఆలోచనలు ముందుకు తీసుకుపోతాం. అందుకోసమే ఈరోజు కార్మిక వర్గ పోరాటాలను ఏదైతే ఉన్నాయో వాటిని ముందు తీసుకుపోయి నిరంతరం కామ్రేడ్ లింగన్న ఆలోచనతోటి పనిచేస్తామని ఈ సందర్భంగా కార్మిక వర్గ నాయకుడి యొక్క ఆలోచనలు మేము ముందు తీసుకుపోతాం. ఈ లింగన్నకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎప్పుడు మన కుటుంబానికి కార్మిక సంఘాలుగా దళిత సంఘాలుగా అందరం చేదుడుగా వాదుడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.